మా పరిచయం ఒక చిన్న కళాశాలలో అయింది. అతని నవ్వు నా హృదయాన్ని గెలిచేసింది. చిన్న చిన్న మాటల్లోనే నేను ఒక జీవితాన్ని చూసేశాను. ప్రతిరోజు అతని కోసం ఎదురుచూడడం, ప్రతి మెసేజ్, ప్రతి కాల్ నా జీవితంలో రంగులు నింపాయి. ఆ క్షణాల్లో నేననుకున్నాను, అతడే నా ప్రపంచమని. అతని చూపుల్లో ఒక భద్రత ఉంది, అతని మాటల్లో ఒక భవిష్యత్తు ఉంది. అతని కలల్లో నన్ను చూసి నేను మరింతగా ప్రేమించాను. ఒక అమ్మాయికి కావాల్సినంత ఆనందం నాకు లభించింది. జీవితం అంతా అతనితోనే ఉంటానని నేను అనుకున్న కాని ప్రతి కథకు ఒక పరీక్ష ఉంటుంది. నా కుటుంబం నా మాట వినలేదు. ఈ సంబంధం సాధ్యం కాదు అని చెప్పినప్పుడు నా కళ్లల్లో కన్నీళ్లు ఆగలేకపోయాయి. అతను వస్తాడు అనుకున్నాడు, కాని నేను నా తల్లిదండ్రుల ముందే బలహీనమైపోయాను. అతనికి నేను వదిలేయమని చెప్పిన రోజు నా హృదయం 1000 ముక్కలైంది. ఇప్పుడు నేను సంతోషంగా నవ్వుతున్నట్టు అందరికీ కనిపిస్తున్నా, నా హృదయం మాత్రం ప్రతి క్షణం అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. అతను గుర్తుకు చేసుకున్నాడో లేదో, నేను ఒంటరిగా కూర్చుని నా జ్ఞాపకాల కోసం ఏడ్చాడో నాకే తెలుసు. ప్రతి రాత్రి ఆకాశాన్ని చూసి ఒకే ప్రశ్న అడుగుతాను, మనిద్దరం ఎందుకు కలిసే బ్రతకలేకపోయానని. ప్రేమ గెలవకపోయినా అది చనిపోదు. నా చివరి శ్వాస వరకు నా గుండెల్లో అతని పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ మరిచిపోలేం, దాన్ని వదిలేయగలం, కానీ హృదయంలోంచి తీయలేం. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.